హాయ్ మై లవ్లీ ఇయర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మాకైతే ఏ పండుగలు ఏమీ లేవు. ఇక ఈ గల్ఫ్ కంట్రీస్ లో మేము ఇంకింతే. ముందు అసలు పండగ అనగానే బాధ ముందు తనుకొచ్చేస్తుంది, దాని తర్వాత హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎందుకంటే అసలు ఎప్పుడు ఏ పండుగలు రానివ్వండి, ఆ పండుగలన్నిటికీ మేము ఈ గల్ఫ్లోనే ఉంటాము. ప్లస్ పోనీ వద్దాము పండుగ టైంకి అని ప్లాన్ చేసుకోవాలి అంటే ముందు హస్బెండ్ ఆఫీస్లో ఒప్పుకోవాలి, నా ఆఫీస్లో ఒప్పుకోవాలి, పిల్లలు స్కూల్కి ఇప్పుడు హాలిడేస్ ఉండవు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఒక లెటర్ పెట్టాలి. ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకుంటుందో లేదో తెలియదు, మళ్ళీ సింపుల్గా అనేస్తారు తీసుకెళ్ళండి, తర్వాత చదవకపోతే మమ్మల్ని అడగొద్దు అని. ఇన్ని స్టోరీలు ఉంటాయి. ఇదంతా ఎందుకురా బాబు, ఇంకా ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అవుతామా. కానీ ఇంటి దగ్గర వీడియో కాల్ చేసిన వాళ్ళందరూ కలిసి చేసుకుంటూ వీడియోస్ పెట్టిన అవన్నీ చూస్తే అసలు ఎంత బాధ అంటే ఇప్పుడు కూడా ఆ బాధ అనేది తన్నుకొచ్చేస్తుంది. ఏదో వీడియోలో అలా మాట్లాడుతున్నాను కానీ ఇంకా మా అమ్మ అయితే సంక్రాంతి వస్తుంది అంటే ముందే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. అందరు కూతుర్లు వచ్చేసారు, నువ్వు మాత్రం రావు, ఎప్పుడు వస్తావో తెలియదు, కాసేపు ఇప్పుడు వస్తానంటావు అప్పుడు వస్తానంటావు, లీవ్ ఇవ్వలేదంటావు, పండుగలకి మాత్రం రావు, అందరూ కూతుర్లకి అన్నీ పెడుతున్నారు, మేమేం పెట్టలేకపోతున్నాము, మీరు రాకోకుండా మేము పండుగ ఏం చేసుకుంటాం, మేము ఏం చేసుకోము, ఇలా ముందు పండుగ ముందు నుంచే చెప్తూ ఉంటుంది. అంటే ఇంకా అలా అన్నారంటే పేరెంట్స్ ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది కదా. నాకైతే అసలు మనసు పిండేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉండి చేసుకొని మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అదే ఒక టాస్క్ పెద్దది. అంటే అసలు ఇప్పుడు పండగలకి వాటికి వెళ్ళడానికి లేకపోవడం ఇది అసలు చెప్పలేంది, నో వర్డ్స్. ఇంకా గల్ఫ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతో మంది లక్షల మంది ఉన్నారు ఇక్కడ గల్ఫ్లోను. నేను ఒక్కదాన్నే కాదు, అందరి పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. నిజమో కాదో మీరే కామెంట్ చేయండి, ఓకేనా. కనీసం మేము జరుపుకోలేకపోతున్నా మీరందరూ హ్యాపీగా ఇలాంటి భోగి సంక్రాంతి పండుగలన్నీ కూడా బాగా చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ గోదావరి అమ్మాయి. బాయ్ బాయ్.